సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు 88లో తమ సినీ రిపోర్టర్గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇండస్ట్రీలో తలలో నాలుగుగా గుర్తింపు పొందారు. శివరంజని, సూపర్ హిట్, మేఘ సందేశం, సినీ స్టార్, మాయానగర్, తెలుగు ఫిలిం ట్రేడ్ గైడ్, హెచ్ఎంటీవీ అనేక పత్రికల్లో 3.5 దశాబ్దాల పాటు స్పెషల్ కరెస్పాండెంట్గా వారు చీఫ్ రిపోర్టర్గా, ఎడిటర్గా అనేక స్థాయిలలో సన్మానాలు సేవలు అందించారు. అన్నపూర్ణ పిక్చర్స్ గురించి తొలనయుగంలో అన్నపూర్ణ పేరిట వారు చక్కటి నవలను రాశారు. అది సంచలనం సృష్టించింది. దాసనారాయణరావు గారి కుడి భుజం, మోహన్ బాబు ఎడమ భుజం మా మిత్రుడు. ప్రభు గారిని సప్తవిశ్వమంది సభక్తికంగా, సగౌరవంగా, ప్రధార్మికంగా, సాధ్యాత్మికంగా మీ అందరి సభలతో వారికి ధన్యవాదాలు పుష్పమాలతో అందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రభు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీమతి నిరుపమ, వెల్కమ్ మా. నిరుపమ అసాధ్యురాలు, స్థితప్రజ్ఞురాలు, తొణకదు బెణకదు, పెద్ద ఇంటర్వ్యూలని అలవోకగా నిర్వహించగలిగినటువంటి దిట్ట మా నిరుపమ సుమన్ టీవీలో చక్రం తిప్పుతున్నది. నిరుపమ ప్రస్తుతం సుమన్ టీవీలో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తూ సీనియర్ పాత్రికేయురాలు, అందరికీ సుపరిచితురాలు. సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎక్కడో ఒకటి కనిపిస్తూనే ఉంటారు ఇంటర్వ్యూలు చేస్తూ. 9 ఏళ్ళు వారు TV9లో వర్క్ చేశారు. అదేవిధంగా MABL చేసిన ఆమె లా చేస్తున్నారు, న్యాయవాద కోవిద. అదేవిధంగా ఇంకో కోవిద ఉంది మా అనూహ్యరెడ్డి కూడా. అదేవిధంగా పొలిటికల్ సైన్స్లో స్నాతకోత్తర విద్య అభ్యసించినాము. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, పిన్నలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అవార్డు కోసం ఎంపిక చేసినటువంటి రఫీ గారికి, అలాగే అనూహ్య గారికి, ఆమని గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను 2007లో TV9లో జాయిన్ అయ్యాను. 9లో ఫస్ట్ అవార్డు ఇక్కడే తీసుకున్నాను. అది కూడా అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య గారి చేతుల మీదుగా బెస్ట్ రిపోర్టర్ అవార్డు తీసుకున్నాను నేను. ఆ తర్వాత చాలా రివార్డ్స్ తీసుకున్నాను. కానీ ప్రతిసారి అవార్డు తీసుకున్న ప్రతిసారి ఒక చిన్న భయం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి, లేకపోతే ఇంకా మంచి స్టోరీస్ చేయాలి, మంచి ఇంటర్వ్యూస్ చేయాలి అని ఒక చిన్న భయం ఉంటుంది. ఇంతమంది పెద్దల ముందు తీసుకోవటం నాకు నిజంగా గర్వంగా ఉంది, అలాగే చిన్న భయం కూడా ఉంది. ముందే చెప్పినట్టు వీళ్ళందరూ చెప్పినట్లు నేనైతే ఎప్పుడు చాలా కొన్ని ఇంటర్వ్యూస్ మాత్రమే చేశాను నేను సినిమా వాళ్ళకి సంబంధించి. నేను ఎక్కువగా పొలిటికల్, అలాగే జనరల్ స్టోరీస్, పబ్లిక్కి అవేర్ చేసేవి, పబ్లిక్కి అవసరమైనటువంటి ఇంటర్వ్యూస్ చేస్తుంటాను ఎక్కువగా. అలాగే ఎవరైతే ఆపదల్లో బాధల్లో ఉంటారో అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎక్కువ చేస్తుంటాను, వాళ్ళకి హెల్ప్ అవుతుంది నా నుంచి అని. ట్యాంక్ బండ్ శివ దగ్గర నుంచి నిన్న జరిగిన సైదాబాదు పాప వరకు చాలా ఇంటర్వ్యూస్ చేశాను. అందులో చాలా కీలకమైనటువంటి పాత్ర, నేను ఇప్పుడు అది బయట చెప్పలేను ఎందుకంటే మళ్ళీ పోలీసులు నా మీద కేసు పెట్టచ్చు. చాలా కీలకమైన పాత్ర నేను పోషించాను. గతంలో బహుశా మీ అందరికీ గుర్తే ఉండుండొచ్చు, కొంతమందికి గుర్తుండకపోవచ్చు. వరంగల్లో ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసి ఆ టైంలో ఎన్కౌంటర్ అయింది, అందరికీ తెలుసు. ఆ అమ్మాయి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేసిన ఏకైక వ్యక్తిని నేను. అప్పుడు నా మీదే మీడియా వాళ్ళు కేసు పెట్టారు, వాళ్ళు ఎవరికి ఇంటర్వ్యూ రాలేదు, నాకు మాత్రమే వచ్చిందని చెప్పి. ఏమని పెట్టారంటే, ఆ అమ్మాయి ఇంటర్వ్యూ నేను చేయటం వల్ల ఒకరోజు ముందుగా అమ్మాయి చనిపోయిందంట, లేకపోతే ఇంకొక రోజు ఎక్స్ట్రా బ్రతికుండేదట. నేను ఆ అమ్మాయిని ఒకరోజు ముందు చంపేశానని నా మీద కేసు పెట్టారు, నా వల్ల ఇన్ఫెక్షన్ అయి చనిపోయిందని. మా హరిప్రసాద్ గారు TV9లోనే అప్పుడు ఇద్దరం కలిసి వర్క్ చేశాం కదా, హరిప్రసాద్ గారికి కూడా తెలిసి విషయాలన్నీ. చాలా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్, చాలా ఎక్స్క్లూజివ్ స్టోరీస్ చేసున్నాను. కానీ ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఒక అతను కడప నుంచి వచ్చాడు, నాకు తెలియదు. నేను ఏదో ఒక ఇంటర్వ్యూ కోసం స్టూడియోలో కూర్చుని ఉన్నాను, ఆ గెస్ట్ రాలా, వెయిట్ చేస్తున్నాను నేను. బుల్లెట్ బండి మధ్యన ఒక పాట బాగా అమ్మాయి ఫేమస్ చేసింది, నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తాపా అని చెప్పి. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నా, అమ్మాయి రాలే, వెయిట్ చేస్తున్నా. ఇంతలోపు మాకు 2 ఆఫీసులు ఉన్నాయి. 2 ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు సెక్యూరిటీ వాళ్ళు, మేడం మీకోసం ఎవరు వచ్చారు అంటే, ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నారు. సరే నేను కొత్త ఆఫీస్లో ఉన్నా, పంపించండి అన్న. హ్యాండిక్యాప్డ్ మేడం అన్నారు. ఓకే పర్లేదు పంపించండి అన్న. హ్యాండిక్యాప్డ్ అంటే నేను జస్ట్ ఏదైనా వీల్ చైర్లు అట్లా ఉన్నారేమో, లేకపోతే చిన్నది ఏదైనా ప్రాబ్లం ఏమో అనుకున్నా. తీరా ఆయన వచ్చి మేము ఓపెన్ చేస్తే డోరు, కాళ్ళు లేవు అతనికి, పాక్కుంటూ వస్తున్నాడు. అసలు నాకు ఇంకేం చేయాలో తెలియలేదు, చాలా బాధ అనిపించింది. నన్ను క్షమించండి, నాకు మీరు ఇలా ఉన్నారని తెలియదు, లేకపోతే నేనే అక్కడికి వచ్చి ఉండేదాన్ని మీ దగ్గరకు అని చెప్పాను. అసలు ఎందుకు వచ్చారు మీకోసం అంటే, మీకోసమే వచ్చానమ్మా, మిమ్మల్ని చూసి మిమ్మల్ని కలిసి నా బాధ మీతో షేర్ చేసుకుంటే నాకు హెల్ప్ అవుతుందని వచ్చానమ్మా అని చెప్పారు ఆయన. ఆయన పైగా నిన్నటి నుంచి MG బేస్ బస్ స్టాండ్లోనే ఉన్నారంట. ఉదయం 6 గంటలకు మా ఆఫీస్కి వచ్చారు, 12 వరకు నాకు ఎవరు చెప్పలేదు. 12 o'clockకి నా దగ్గరికి రాగలిగారు ఆయన.
నాకు ఇంకా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. నేనేం చేయగలుగుతానండి మీకంటే, మీరు ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తే నాకు చాలామంది హెల్ప్ చేస్తారమ్మా చేయమని అడిగారు. ఇమ్మీడియట్గా నేను ఇంటర్వ్యూ చేసి అతనికి భోజనం పెట్టించి, మా ఆఫీస్లో దాదాపు 120 మెంబర్స్ డైలీ లంచ్ చేస్తారు. మా సుమన్ సార్ అందరికీ లంచ్ పెడతారు ఫ్రీగా. అక్కడ లంచ్ పెట్టించి నేను ఆయన పంపించాను. అంటే ఒక్క జర్నలిస్ట్ ఇంతగా ఇంపాక్ట్ ఉంటుందా అనేది నాకు ఈరోజు అంటే చాలా చూశాను కదా, చాలామంది సెల్ఫీలు దిగుతుంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు, ఆఫీసులకు వచ్చి కలుస్తుంటారు, ఊరికే కలుస్తున్నామని చెప్తుంటారు. బట్ ఇలా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఇంత ఇంపాక్ట్ సోషల్ మీడియాతో ఉంటుందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాంటి అవకాశం కల్పించినటువంటి ఇప్పుడు సుమన్ గారికి, గతంలో రవిప్రకాష్ గారి TV9. నేను ఇద్దరు నా గురువులే, ఎప్పటికీ ఇద్దరిని మర్చిపోను. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అనుకుంటున్నారేమో, ఎస్, దానికి కారణం ఏంటంటే నాకు ప్రత్యేకించి ఆహ్వానం లేకపోయినా సరే ఇక్కడ సన్మానం జరుగుతున్నటువంటి పాత్రికేయులందరూ కూడా నాకు చిరపరిచితులే, ఎంతో కాలంగా సన్నిహించి నాతో ఉన్నవాళ్ళే. అలాంటి వాళ్ళకి చక్కని పురస్కారం జరుగుతుంటే నా శుభాకాంక్షలు చెప్పడానికి కొంచెం చదువు తీసుకున్నాను అని నా భావించకండి. ఇది వారికి ఎంత సంతోషం, వారికి రావటం కూడా నాకు అంతే సంతోషం. అందుకని వారిని ఈ రకంగా స్వతంత్రించి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వేదిక మీద దివంగత మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు ప్రతిష్ఠించిన అక్కినేని శృతులయ జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న ప్రముఖ సినీ జర్నలిస్టులు భగీరథ, ప్రభు, నాగేంద్ర కుమార్ నాకు సుపరిచితులు, సన్నిహితులు. థ్యాంక్ యూ మెగాస్టార్. నిన్న అనుకోకుండా వారి దగ్గరికి వేరే ఒక కార్యక్రమం మీద వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుందండి కార్యక్రమం రవీంద్ర భారతిలో, మాకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇస్తున్నారు అక్కినేని పురస్కారం అంటే, వెంటనే ప్రభు రియల్లీ మీతో మాకున్నట్టు అనుబంధం ఇప్పుడు ఇవాళది కాదు కదా, మీ ముగ్గురు నాకు చాలా కావాల్సిన వాళ్ళు, దట్స్ వై ఐ వాంట్ టు గివ్ ద అని ఆయన వాలంటరీగా, సార్ మీరేనా ఇవ్వండి సార్ అని చెప్పి నేను అడగలేదు, ఆయన వాలంటరీగా స్పందించి ఈ లెటర్ రికార్డ్ చేసి ఆయన ఈ రోజు నాకు పంపించారు. రియల్లీ ఎందుకంటే చిరంజీవి గారు ఈ రోజున ఎలాంటి సేవా కార్యక్రమాలతో కానీ ఎలాంటి స్పందనతో ఆయన సమాజంలో ముందుకు వస్తున్నారో మనందరం చూస్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మెగాస్టార్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ. ఇక ఈ రోజున అక్కినేని జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోవటం అనేటువంటిది జీవితంలో ఒక మరపురాని ఘట్టంగా, ఎందుకంటే ఈ రవీంద్ర భారతి ఆడిటోరియం నాకు బాగా అచ్చొచ్చింది అనిపిస్తుంది. 1993 ఆగస్టు 11వ తారీఖున నాకు జీవితంలో తొలిసారిగా ఇదే వేదిక మీద జీవితంలో ఫస్ట్ ఫెలిస్టేషన్స్ జరిగింది. ఆ ఫెలిస్టేషన్స్ ఎవరెవరు చేశారు అని చెప్తే మీరు అందరూ షాక్ అవుతారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్య అతిథి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సభాధ్యక్షులు, అక్కినేని నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు, జమున గారు, రామానాయుడు గారు, దిక్పాటి మధుసూదన్ రావు గారు, అల్లూరు రామలింగయ్య గారు, ఇట్లాంటి స్టాల్ వార్స్ అందరూ డయాస్ మీద ఉన్నారు. ఇప్పుడు పుస్తక రచయిత ప్రభువుని వేదిక మీదకి పిలుస్తున్నానంటే నేను అలా మెట్లకి ఇలా వస్తుంటే లోపలికి ఇది ఎవడో బయోగ్రఫీ కోసం, ఆటోగ్రఫీ కోసం వస్తున్నారు, ఫోటోల కోసం వస్తున్నారు అనుకుని నన్ను ఆపేశారు అక్కడ పోలీసులు, సెక్యూరిటీ వాళ్ళు. కానీ అది ఏ సందర్భంగా అంటే స్వర్ణయుగంలో అన్నపూర్ణానికి అక్కినేని నాగేశ్వరరావు గారు, దుక్కిపాటి మధుసూదన్ రావు గారు వ్యవస్థీకరించినటువంటి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సంస్థ యొక్క చరిత్రను నేను రాశాను. దుక్కిపాటి మధుసూదన్ రావు గారు నాతో రాయించారు ఆ రోజు. ఆ పుస్తక ఆవిష్కరణ సభ జరిగినప్పుడు అది తొలి సన్మానం. ఆ తర్వాత నాకు ఎన్నెన్నో సన్మానాలు జరిగినాయి. రాష్ట్రంలో నన్ను సన్మానించని ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఏది లేదు. అలాగే ప్రభుత్వ నంది అవార్డుతో పాటు భారత రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారి చేతుల మీదుగా రాజీవ్ రత్నాభరణ సద్భావన పురస్కారం మొదలుకొని ఎన్నెన్నో సన్మానాలను అందుకున్నాను. అందుకే ఈ రవీంద్ర భారతి ఆడిటోరియం నాకు నచ్చిందే అనిపించింది, అచ్చి వచ్చింది అనిపించింది. కానీ మా ఆవిడకి మాత్రం చాలా గుర్రుగా ఉంది. ఇక్కడే ఉంది నా శ్రీమతి మాధవి. ఎందుకంటే ఇంటి నిండా శాలువాలు, ఇంట్లో ఏ ఆర్మర్ తీసి పెట్టినా 150, 200 రూపాయలు, 200 శాలువాలు. వీటన్నిటినీ ఏం చేయాలని చెప్పి తను చాలా మొదలుపడుతున్నది. ఈ చెక్క ముక్కలు అయితే తీసుకెళ్ళిపోయి పక్కన ఎక్కడ మూలపడేసేది. కానీ తనకు ఒక గొప్ప ఐడియా వచ్చింది, వీటికి ఒక సార్థకత చేకూరాలి అంటే. మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే ఈ సన్మానాలు ఇవన్నీ తీసుకెళ్ళిపోయి ఏదో ఒక కార్యక్రమంలో ఎవరెవరికి ఇచ్చేయటం, అక్కడ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఇచ్చేయటం జరుగుతారని కూడా నాకు తెలుసు. కానీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి ఆ రోడ్డు మీద పడుకున్న వాళ్ళందరికీ శాలువాలు కప్పు వచ్చింది మా ఆవిడ. ఆ విధంగా వాటికి ఒక సార్థకత ఏర్పరిచింది. ఆ విధంగా ఈ జీవితంలో ఈ సన్మానాలు పొందిన నాకు ఈ రోజున అక్కినేని నాగేశ్వరరావు గారి జీవన సాఫల్య పురస్కారం అందడం అనేటువంటి ఒక గొప్ప అనుభూతి. తమ్ముడు నాగేంద్ర, అద్భుతంగా చెప్పావు నాగేంద్ర. ఐ ఆమ్ రియల్లీ ఇన్ ఏ డౌట్ వెదర్ ఐ డిజర్వ్ ఇట్ ఆర్ నాట్. నువ్వు చెప్పినటువంటి మాటలకు సరితూగేటువంటి ఒక విద్వత్తో లేకపోతే అంతటి చరిత్ర నాకుందో నాకు తెలియదు. కానీ
బట్ ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ విత్ నాగేశ్వరరావు గారు. అతనికి టీ గ్లాస్ ఇచ్చారు నాగేశ్వరరావు గారు, గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు మందు గ్లాస్ ఇచ్చారు. వణికిపోయాను. కమాన్ టేక్ ఇట్ సార్ వద్దు సార్, కమాన్ టేక్ ఇట్ అని ఆయన అంటుంటే రియల్లీ ఆయన అన్నదానికి కిక్ ఎక్కింది, తాగిన దానికి కిక్ ఎక్కలేదు నాకు. అంత అద్భుతమైనటువంటి జర్నీ. నాగేశ్వరరావు గారి అనుగ్రహాన్ని, నాగేశ్వరరావు గారి ఆగ్రహాన్ని కూడా చూశాను నేను చాలా సందర్భాల్లో. ఎంత కోపగించుకుంటారో మరుసటి రోజున వెళ్తే ఆయన పలకరించే తీరు, పలకరించే విధానం అంత గొప్పగా ఉంటుంది. ఏ నాగేశ్వరరావు గారిని మనం చూడగలమో, ఏ నాగేశ్వరరావు గారితో మనం మాట్లాడగలమో, ఆయన సాన్నిహిత్యాన్నో, ఆయన పరిచయాన్నో మనం పొందగలం అనుకునేటువంటి కలలుగానటువంటి మనము, నేను ఆయన్ని డైరెక్ట్ చేయగలుగుతానా? ఎస్, ఐ డైరెక్టెడ్ అక్కినేని నాగేశ్వరరావు గారు. నట సామ్రాట్ అనేటువంటి సీరియల్ నేను జెమినీ టీవీలో డైరెక్ట్ చేశాను. ఆ సీరియల్ నాగేశ్వరరావు గారి జీవిత చరిత్రను ఒక క్రొనాలాజికల్ ఆర్డర్లో తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో నేను నట సామ్రాట్ సీరియల్ డైరెక్ట్ చేసినప్పుడు నాగేశ్వరరావు గారిని, యాంకర్ సుమని ఫస్ట్ యాంకర్గా అప్పుడప్పుడే రైజ్ అవుతుంది సుమ, ఝాన్సీ వీళ్ళందరూ కూడాను. తన యాంకర్గా పెట్టి నేను ఆ కార్యక్రమం నిర్వహించాను. ఫస్ట్ నాగేశ్వరరావు గారి మీద ఒక బయోగ్రఫికల్ డాక్యుమెంటరీ చేసింది నేనే. ఆయన డైరెక్ట్ చేసే అదృష్టం వచ్చింది. ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఫర్ యాక్సెప్టింగ్ మై వర్డ్స్.